పంచాంగ శ్రవణం ప్రముఖ వైఖానస ఆగమ వేద పండితులు, ప్రముఖ పౌరాణిక రంగస్థల నటులు శ్రీమాన్ పరాంకుశం కేశవాచార్యులు గారిని ఈ యొక్క శ్రీ పరాభవనామ ఉగాదిని ఉద్దేశించి పంచాంగ శ్రవణం చేయవలసిందిగా వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాను. కేశవాచార్యులు గారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్సభాయై సభకు వందనములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్మహే. సంవత్సరాలలో 40వ సంవత్సరమైనటువంటి పరాభవ సంవత్సరానికి ముందు జరిగినటువంటి విశ్వావసనామ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది రోజున తెలుగువారంతా కూడా జరుపుకుంటానికి ముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి రోజు ఉగాది. ఈ ఉగాది రోజున మనమంతా కూడా కొత్త చిగుళ్ళు, కొంత మామిడి పండ్లు, కొత్త చింతపండు, కొత్త బియ్యం అన్నీ కూడా కొత్తవి వస్తాయి. ఆ కొత్త వాటిల్లో ఉగాది ప్రసాదం అనేటువంటిది మనం తీసుకుంటూ ఉండేటువంటి ఆచారం ఉంది. ఈ ఉగాదికి మనమంతా కూడా శుభ సంకల్పాలను, శుభ నిర్ణయాలను, శుభ ఫలితాలను పొందేటువంటి ఈ సంవత్సరం పరాభవ సంవత్సరం. పరాభవ సంవత్సరం అంటే చాలామంది భయపడతారు. ఎందుకంటే పరాభవం జరుగుతుందేమో, పరి జరుగుతుందేమో అనేది అందరికీ ఆలోచన ఉంది, కానీ జరగదు. ఎందువల్లంటే ఈ సంవత్సరం చెప్పింది ఏంటంటే, చెబుతాను. సంవత్సరం కేతు ప్రధానంగా ఉంటాడు, భక్తి ప్రధానంగా ఉంటుంది, భక్తులు ప్రధానంగా ఉంటారు. కాబట్టి చక్కగా మంత్రోపాసకులకి, దేవుళ్ళకి, దేవుని భక్తులకు, ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్తూ, మనం ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఇచ్చారు. నాకు కుర్రా ప్రసాద్ గారు హింట్ ఇచ్చాడు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సభికులందరికీ, సభా సరస్వతికి నమస్కారాలు తెలుపుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. పరాభవనామ సంవత్సర గంటల పంచాంగం. వీరు మా ఊరు జయరామయ్య గారికి కప్పగంతు సుబ్బరామ సోమయాజులు అనేటువంటి వారు బంధువులు. వారు ఇక్కడ పంచాంగాన్ని రాసి మాకు అందించారు. జయరామయ్య ద్వారా ప్రసాద్ గారు అందించారు. దాంట్లో కూడా ఉన్నటువంటి విషయాల్ని క్రోడీకరించి తిరుపతి పంచాంగాన్ని, బుట్టేవారి పంచాంగాన్ని, అనేక రకాల పంచాంగాలు ఇవాళ ఒంగోలులో కూడా బాలు అనేటువంటి ఒక ఆయన ఎంఏ జ్యోతిష్యం రాస్తూ ఆయన కూడా పంచాంగం రాసినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, అన్ని పంచాంగాల్ని కూడా క్రోడీకరించుకొని మనకున్నటువంటి శాస్త్రాన్ని, ఒక పంచాంగంలో ఉండేటువంటి నిర్ణయాలను మనం తెలుసుకుంటూ మనం ఈ సంవత్సరం కనుక ప్రవర్తించినట్టయితే పరాభవం అనేటువంటి యొక్క నామానికి దానికి ఉండేటువంటి కష్టాలు లేకుండా సుఖాలు అనుభవించేట్టుగా పంచాంగంలో ఉండేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. శుభం.
శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శతచేతన మందారం శ్రీనివాసమహం భజే. కలియుగ దైవమైనటువంటి ఆ శ్రీనివాసమూర్తికి హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు సమర్పిస్తూ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ప్రతి మనిషికి కూడా ఒక ఆలోచన వస్తుంది, ప్రతి వాడికి కూడా. ఇవాళ ఏం వారం, ఇవాళ ఏ తిథి, ఇవాళ ఏ లగ్నం, ఇవాళ నక్షత్రం ఏమిటి, ఏ నక్షత్రంలో మనం పనిచేస్తే మనకు లాభం కలుగుతుంది, ఏ నక్షత్రంలో ఏ తిథివారం నాడు పనిచేస్తే మనకు లాభం కలుగుతుంది, ప్రయోజనం కలుగుతుంది, ఉపయోగం కలుగుతుంది అనేటువంటి ఆలోచన ప్రతి మానవుడికి, హేతువాదులకి, ఆ తర్వాత సహేతువాదులకి, అహేతువాదులకి, తర్వాత దేవుడు లేడనేటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కరెక్ట్గా ఆలోచిస్తూ కొంతమంది పెద్దల్ని సంప్రదించడం అనేటువంటి జరిగింది కూడా. అటువంటి వాళ్ళు నా దగ్గరికి రావటం కూడా జరిగింది, వాళ్ళకి సంప్రదింపులు జరిపింది. అందువల్ల పంచాంగం అనేటువంటిది ఏమిటంటే ప్రపంచానికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, వినయాన్ని, పంచువాలిటీ, డిసిప్లిన్ని పంచి తస్మాత్ జాగ్రత్త అనేటువంటి హెచ్చరికని తెలియజేసేదే పంచాంగం. ఈ జాగ్రత్త అనేటువంటిది తర్జనీ వేలు చూపిస్తారు. తర్జనీ వేలు అంటే ఈ వేలు చూపిస్తే జాగ్రత్త 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 అంటారు. ఇదేమిటంటే ఇదేదో ఒక మతుకు ఇండికేషన్, ఇది దానికి ఏదో ఓకే అనే ఇండికేషన్ ఏదో ఉంది, అట్లా ఉన్నాయి. కాబట్టి తర్జని జాగ్రత్త అనేటువంటి విషయంలో మనకు ముఖ్యంగా పంచాంగ విషయం చెబుతూ ఉన్నది. పంచాంగాన్ని తెలుసుకోండి, పంచాంగాన్ని చూచుకోండి, పంచాంగాన్ని అనుసరించండి. పంచాంగ విషయాలని తెలుసుకొని ప్రవర్తిస్తే ప్రపంచంలో మానవుడు దేవుడు అవుతాడు. దేవుడి యొక్క సన్నిధికి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సప్రయోజనమైనటువంటి, ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఇక పంచాంగంలోకి శ్రవణానికి వెళదాం. పంచాంగం అంటే శ్రీకళ్యాణ గుణావహం, అంటే కళ్యాణమైనటువంటి గుణములను ప్రసాదించేటువంటిది. దుస్వప్నాలని అంటే చెడు కళలు చాలామందికి వస్తూ ఉంటాయి. ఈ కళలను, దుస్వప్నాన్ని నివారించేటువంటిది. తరువాత గంగా స్నాన విశేష పుణ్యఫలదం, గంగా స్నానం చేస్తే ఎంత ఫలితమో పంచాంగం విన్నందువల్ల ఫలితం అది కూడా ఉంది. గోదానతుల్యం అంటే ఆవును దానం చేసినటువంటి ఫలితం కూడా ఇస్తున్నది. ఆయుర్వర్ధితముత్తమం అంటే ఆయుస్సును పెంచుతుంది. ఎట్లాగూ ఆయుస్సును పెంచుతుంది అంటే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మనం చచ్చిపోతాం అనుకుంటే డాక్టర్ దగ్గర ఏం పర్వాలేదు, నీకు 2 నెలలు పర్వాలేదు, 5 నెలలు పర్వాలేదు, 6 నెలలు పర్వాలేదు, ఎట్లా అని చెబుతాడు. అట్లా పంచాంగం విన్నటువంటి విషయంలో మంచి చెప్పినప్పుడు, చెడుని విసర్జించి చెప్పినప్పుడు ఆయుస్సు పెరగటానికి అవకాశం ఉంది. ఇంకా కొన్నాళ్ళు బ్రతకటానికి అవకాశం ఉంది. పంచాంగాన్ని నిర్ణయించుకొని బ్రతికినటువంటి వాళ్ళు 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు బతికినటువంటి యొక్క పంచాంగాన్ని విన్నటువంటి వాళ్ళు బతికినటువంటి రోజులు చాలా ఉన్నాయి, ఇప్పుడు కూడా రికార్డులో ఉన్నాయి. కాబట్టి పంచాంగం అనేటువంటిది ఆయుర్వర్ధితముత్తమం, ఆయుస్సుని పెంచుతుంది, శుభకరం, శుభాలను ఇస్తుంది, సంతానాన్ని కలుగు చేస్తుంది అని నేను అంటాను. కొంతమంది అంటారు, ఈ సంతానాన్ని పంచాంగ శ్రవణం చేయగానే హాస్పిటల్ ఎందుకండి, ఇవన్నీ ఎందుకండి, మీరు పంచాంగం చేస్తే సంతానం కలుగుతుందా, డెఫినెట్గా చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి అంటారు. కానీ ఖచ్చితంగా చెప్తుంది పంచాంగం. యోగ పంచాంగం అంటే 5 లక్షణాలు ఉన్నాయి. ఏమండి, తిథిరు వారంచ నక్షత్రం యోగకరణమేవచ. అట్లాగే తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగం కలిస్తే పంచాంగం అవుతుంది. ఈ 5 విషయాల్ని మనం మననం చేసుకున్నట్లయితే మనం ప్రవర్తించేటువంటి యొక్క ప్రవర్తనలో గట్టిగా మార్పు వస్తుంది. మనం 100 సంవత్సరాలు కాదు 150 సంవత్సరాలు జీవించడానికి ఆయుర్దాయం పెరుగుతుందని చెప్పని ఖచ్చితంగా చెబుతుంది. సంతానాన్ని కూడా కలిగిస్తుంది. ఎందువల్ల అంటే
కొన్ని విసర్జించండి, కొన్ని ఆచరించండి, కొన్ని అనుభవించండి అని చెప్పని చెబుతుంది పంచాంగం. అప్పుడు ఆరోగ్య సూత్రాల్లో ఇప్పుడున్నటువంటి యొక్క ఈ కంప్యూటర్ ఫాస్ట్ యుగంలో సంతానం కలగకుండా చాలామంది ఇబ్బంది పడేటువంటి యొక్క అసౌకర్యం ఉన్నది. కానీ భగవంతుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు, భగవంతుణ్ణి సేవించినటువంటి వాళ్ళు, పంచాంగ శ్రవణం విన్నటువంటి వాళ్ళు, పంచాంగలో చెప్పినటువంటి విషయాల్ని తెలుసుకుంటూ ప్రవర్తించినటువంటి వాళ్ళకు కొంతమందికి సంతానం కలిగినట్టుగా మనం వింటున్నాం. అట్లాగే నానా కర్మ సుసాధనం అనేకమైనటువంటి యొక్క పనులను సాధించడానికి అవకాశం ఉంది. సముచితం అంటే ఉచితమైనటువంటిది పంచాంగ శ్రవణం. అది సముచితం. ఉచితం అంటే మంచిది, సముచితం అంటే స్వాగతం సుస్వాగతం అన్నట్టుగా పెద్దవాళ్ళు జనామనై జంజనామనై మహాజనై జంజనామనై వణక్కం అన్నాడు ఒక ఆయన. అందుకనే నమస్కారం అంటే నమస్కారం బాగుంది. కాబట్టి సుస్వాగతం అనేటువంటి విషయంలో ఇట్లా ఉందో ఈ పంచాంగం శ్రవణం చేసినందువల్ల అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు మనకు కనపడుతూ ఉంటాయి. అట్లాగే కలియుగాబ్దము 5127 సంవత్సరాలు, విక్రమార్క శతాబ్దములు 2083 సంవత్సరాలు, శ్రీ మధ్వాచార్య అబ్దములు 910, ఆంధ్ర రాష్ట్ర అవతరణ అబ్దములు 12, శంకరాచార్య అబ్దములు 2098, శాలివాహన శకాబ్దములు 1948, శ్రీ రామానుజుల వారి శతాబ్దములు 109, భారత స్వతంత్ర అబ్దములు 79, ఇంగ్లీష్ సంవత్సరం 2026, 2027. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అయోధ్య రామ ప్రతిష్ఠ కూడా మనకి ఇక్కడి నుంచి అబ్దముల కిందకి లెక్క వస్తుంది. 22/1/2024 అయోధ్యలో రామాలయం ప్రతిష్ఠ కూడా జరిగినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ పంచాంగం అనేటువంటిది యుగం భవేత్ వత్సర పంచకేను యుగానితు 12 వర్ష షష్ట్యాం అంటే 5 సంవత్సరాలని ఒక యుగంగా మనం భావించినట్లయితే 12 5 60 సంవత్సరాలు, 12 యుగాలుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అట్లాగే కృష్ణ యజుర్వేద తైత్తీర్య బ్రాహ్మణమందు 10 ప్రసారకము ఈ విధంగా అనువాకం చెప్పబడి ఉన్నది. వత్సరోసి, పరివత్సరోసి, ఇదావత్సరోసి, ఇదువత్సరోసి, ఇద్వత్సరోసి అనేటువంటి 5 విధానాల్లో ఇజ్జా దేవతాకమైనటువంటి 8 యుగమున వర్తమాన పంచవత్సర ఆత్మకమైనటువంటి అష్టమ యుగమున 5వది యగు ఇద్వత్సరము అను నామము గల ఈ పరాభవనామ సంవత్సరము, ఈ సంవత్సరానికి దేవత అనల అనేటువంటి దేవతాకమైనటువంటి వత్సరం కాబట్టి ఈ సంవత్సరం వెండి దానం ఇస్తే చాలా ప్రయోజనము అని చెప్పి అన్నారు. కానీ మన వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం ఎట్లా ఉందంటే వెండి బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది, అందుకని వెండి దానానికి ప్రత్యామ్నాయం చెప్పమంటారు. కానీ వెండి దానం వెండి దానమే, బంగారు దానం బంగారు దానమే, రజత దానం రజత దానమే, తామ్రదానం తామ్రదానమే. వెండి వెండే, రాగి రాగే, బంగారం బంగారమే. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరం నువ్వులు, బెల్లము, ఉలవలు మొదలైనటువంటి వస్తువులను దానం వేయటం అనేటువంటిది ముఖ్యంగా ఉంటుంది. ఆ దానాన్ని మీరు మరవకుండా మనసులో ఉంచుకొని దానం చేసినట్లయితే ఈ సంవత్సరం గురుడు, మంత్రి, కుజుడు, సేనాపతి, అర్ఘ్యాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, రాజు గురు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు, రాజాది నవనాయకులలో 7 శుభులైనటువంటి గ్రహాలు, 20 గ్రహాలు పాపగ్రహాలు, రాత్రి యందు రవి ఆర్ద్రా ప్రవేశము సుభిక్షము, సమస్త జీవరాశులు సుఖించును. పశుపాలకుడు గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠ బహి ప్రవర్త శ్రీకృష్ణదేవుడు ఒకటి చేత సుభిక్షంగా ఉండటానికి, సస్యవృద్ధి కావటానికి, పాడి పంటలు సమృద్ధిగా ఉండటానికి, ప్రజలకు సుభిక్షము క్షేమారోగ్యములు కలుగుట జరుగును. మొత్తము 4 తూముల వర్షములో సముద్రమునందు 7 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, భూమి యందు 4 భాగములు కురియును.
గోష్టాద్ అది అవసరం లేదుగా. సస్యానుకూలమైనటువంటి వర్షాలు కురవటానికి అవకాశం ఉంటుంది. అంటే సస్యములంటే పంటలు అని అర్థం. పంటలకు అనుకూలమైనటువంటి వర్షం కురవటానికి మంచి అవకాశం ఉంది ఈ సంవత్సరం. అట్లాగే తెల్లని ధాన్యాలు బాగా పండటానికి అవకాశం ఉంది. 16 వీసములలో 9 వీసములు పంట చేతికి అందును. అధిక జ్యేష్ఠ బహుళ పంచమి నాటికి తొలకరి వర్షాలు కురవటానికి అవకాశం ఉంది. ఈ అస్మిన్ దినే లోక వ్యవహారత చాంద్రమాన వశాదయం పరాభవనామ సంవత్సరం బారహస్పత్యమానేన కాశీ ప్రాంతే కాళయుక్తి చొప్పున నామ సంవత్సర ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరం ఈ సంవత్సరం 40వ సంవత్సరము. ఈ యుగానికి 40 సంవత్సరములు. 60 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు అంటే 60 కాదు 70 ఉందండి, 70 కాదు 80 ఉండొచ్చు. మరి ఎందుకంటే అనుకోవటం మనం అనుకోవచ్చు. కానీ ఈ 60 సంవత్సరాలు యొక్క చరిత్ర లోపలికి తీసుకెళ్తే శ్రీ మహావిష్ణువు నారదుడు చూచి మోహించబడ్డాడు. విష్ణు మాయ అనేటువంటిది ప్రపంచంలో శివలీల, విష్ణు మాయ ఈ రెండు కలిస్తే అది బ్రహ్మ, అది పాశుపతాస్త్రం, ఇదేమో నారాయణాస్త్రం. నారాయణాస్త్రం పాశుపతాస్త్రాన్ని కూడా మింగేటువంటి యొక్క శక్తి కలిగి ఉన్నది. ఎందువల్ల అంటే భస్మాసురుని మోహించినప్పుడు మోహిని రూపంలో అవతరించి భస్మాసురుని సంహరించినటువంటి విషయంలో మోహితుడైనటువంటి యొక్క భస్మాసురుడు భస్మం అయిపోయినాడు. అంటే విష్ణుమాయకు లోనైపోయినాడు. అతీతమైనటువంటి శక్తి కాదు. కాబట్టి ఇక్కడ ఈ పరాభవనామ సంవత్సరమునకు అనల దేవతాకమైనటువంటి ఇద్వత్సరనామము కలది. ఈ సంవత్సరంలో రజిత దానం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నాడు. వర్షలగ్నము చెప్పాడు, జగల్లగ్నంలో చెప్పాడు. ఈ వర్షలగ్నం జగల్లగ్నాలు అన్నింటికి కూడా మనం బేరీజ్ చేసుకుని ఏ రోజుకు ఆ రోజు లగ్న కుండలి, ఈ కుండలు చూచుకుంటూ నవాంశ రాశి చక్రాలను పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం 7 శుభగ్రహాలుగా కనపడుతున్నారు, 2 పాపగ్రహాలుగా కనపడుతున్నారు. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు అనుగుణంగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. ప్రజలు ఆరోగ్యం, సాధారణ జీవన స్థితికి మెరుగుపడటానికి అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కూడా హాస్పిటల్ పాలవుతూనే ఉన్నాం, బజార్లో కూడా బంకుల దగ్గర తింటూనే ఉన్నాం, హాస్పిటల్ పాలవుతూనే ఉన్నాం, మందులు తింటూనే ఉన్నాం. అయినా కూడా మందులు తింటూ మళ్ళీ దానికి పాల్పడుతున్నాం. ఇవాళ దానికి ఏమన్నారంటే దాన్ని ఏమంటారంటే అదే పానీపూరి ఏదో ఉంది లిస్ట్. ప్రతివాడు ఆ బండి దగ్గర ప్రతివాడు కూడా చూస్తే ప్రతివాడు పానీపూరి తాగేవాడే. దీంట్లో ఎంత నష్టం ఉన్నదో, ఎంత అనారోగ్యం ఉన్నదో వైద్యశాస్త్రం చెబుతుంది. దాన్ని మనం ఆచరిద్దాం. ఆ పానీపూరి మాత్రం తినవాకండని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత పత్రికా రంగం వారు నిష్పాక్షితంగా వ్యవహరించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి అవకాశం ఉంది. ఇతర దేశాలతో ఒప్పందాలు మన దేశానికి అనుకూలం అవుతాయి. విశ్వవిద్యాలయాల్లో సృజనాత్మకను పెంపొందించుటకు కృషి బాగా జరుగుతుంది. ధాన్యములు, ధాతు వస్తువులు, రసవస్తువులు ధరలు పెరుగును. కార్తీక మార్గశిర పుష్యమాఘ పాల్గొన మాసములలో ధరలు సరసముగా, పశ్చిమ దేశముల యందు ఆహార ధాన్యముల ధరలు సరసముగా ఉండును. సింధు పంజాబ్ సరిహద్దుల ప్రాంతములందు పంటలు బాగా ఫలించును. జగల్లగ్నము, వర్షలగ్నము రాజస్థానమునందు కుజ బుధ శుక్ర స్థితి లాభస్థానమందు నుండి రవి శుక్రుల వలన దేశ సౌభాగ్యము పెంపొందించుటకు మరియు అనేక విధములైనటువంటి సవాళ్లను అధిగమించి దేశం లాభాల బాటలో పట్టడానికి అవకాశం ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు గత సంవత్సరంలో పోలిస్తే కొంత తగ్గిన ఆదాయం అనేక రూపాలలో వస్తుంది. దేశ సార్వభౌమాధికారమునకు తిరుగు లేకుండాటకు ఇతర దేశములందు సృజనాత్మకత నైపుణ్యాభివృద్ధిని సాధించి నూతన పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చేస్తాయి. రక్షణ రంగం పరిశ్రమలు నూతన ఆయుధములను, క్షిపణులను, యుద్ధ విమానములను తయారు చేసి రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయి. ఇవి ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి ప్రస్తుత విషయాల్లో కొన్ని లాభాల విషయాలు. విదేశీ యాత్రలు కానీ యాత్రికులు కానీ యాత్రలు చేయటానికి మంచి సంవత్సరం ఈ సంవత్సరం. అట్లాగే దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు చాలా వరకు తగ్గుముఖం పడటానికి మంచి అవకాశం ఉన్నది.
వైవాహిక వ్యవస్థ ఆశావహంగా ఉంటుంది, అంటువ్యాధులు అరికట్టబడతాయి. పోయిన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరానికి ప్రేమికులకు మంచి అవకాశం ఉందని చెప్పాడు. ఈ సంవత్సరం కూడా ప్రేమికులకు, వివాహితులకు, సంసార జీవితానికి కూడా ఆటంకం లేకుండా చక్కగా జరిగిపోతుందని చెప్పని పరాభవ సంవత్సరాన్ని మనం పరాభవ అనుకోకుండానే మనం ఊహించడానికి, వ్యవహరించడానికి మంచి అవకాశం ఇచ్చున్నాడు భగవంతుడు. కాబట్టి అలంకరణ సామాగ్రి, కుట్టిన సామాగ్రి అనగా రెడీమేడ్ వస్త్రాలు, ఆభరణాలు గిరాకీ పెరుగుతుంది. అట్లాగే మనం సంవత్సరము, అయనము, ఋతువు, పక్షము, తిథి, వారము, నక్షత్రం ఇవన్నీ కూడా మనకేం చెప్తున్నది అంటే పంచాంగ వివరణాన్ని చెబుతున్నది. మనకు అట్లాగే పంచాంగం చెప్పటానికి ఉండేటువంటి ప్రముఖుల యొక్క లక్షణం ఒక శ్లోకంలో మనకు అందించాడు ఒక ఆయన మహానుభావుడు. అద్వేష్టి, నిత్య సంతోషి, గణితాగమ పారగ, ముహూర్త గుణదోషజ్ఞో వాగ్మి, కుశల బుద్ధిమాన్, శాస్త్రశ్చ అమృత వాక్సౌమ్య, త్రికాలజ్ఞో జితేంద్రియ, నిత్యకర్మరతో యో వై స దైవజ్ఞ ప్రకీర్తతే. అంటే సంస్కృతంలో చెప్పిన దాన్ని చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి దైవజ్ఞులుగా, సత్య సంభాషణ చేసేవాళ్ళుగా, అబద్ధం ఆడకుండా ఉండేటువంటి వాళ్ళుగా, మంత్ర ఉపాసన చేసేవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు పంచాంగ శ్రవణం చెబితే, వాక్శుద్ధి కలిగినటువంటి వాళ్ళు చెబితే వాక్కు బలంగా పనిచేస్తుంది అని శాస్త్రం ఉన్నది. మనోవాక్కాయ కర్మలతో, సత్వగుణ రజస్తమో గుణాలతో మానవుడు ఎప్పుడైతే ప్రవర్తించగలుగుతాడో, ధర్మం 4 పాదాలతో కాదు 3 పాదాలతో నడిచినా మనకు తప్పు లేదు, దోషం లేదండి. కానీ ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో, దైవజ్ఞుల విషయాల్లో చాలామంది ఆ దైవజ్ఞులు ఉండటం వల్లనే ఇవాళ కూడా అమావాస్య రాసిన రోజున అమావాస్య కనపడుతున్నది, పౌర్ణమి రాస్తే పౌర్ణమి కనపడుతున్నది, అట్లాగే గ్రహణం రాస్తే గ్రహణం కనపడుతున్నది. ఇవన్నీ కూడా మనకు చక్కని నిదర్శనాలు. పంచాంగం ఉంది, పంచాంగ శాస్త్రం మనం ఆచరించాలి, పంచాంగ శ్రవణాన్ని మనం వినాలి అనేటువంటి విషయాన్ని మనకిప్పుడు నిర్దిష్టంగా తెలుస్తున్నది. అట్లాగే శాంతచిత్తుడు గలవాడైనటువంటి వాడు, సౌమ్యుడైనటువంటి వాడు ఏ మాట చెప్పినా కూడా ఆ మాటకు బలం ఉంటుందండి. ఆ మాటకు బలం ఎప్పుడైతే ఉంటుందో మనస్సుతోటి నిశ్చయం చేసి యోగాభ్యాసంతో దూరదృష్టి, దివ్య దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఆనాడు 200 సంవత్సరాలు 500 సంవత్సరాలు బతికినటువంటి వాళ్ళు ఇవాళ నైమిషారణ్యంలో చాలామంది ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. మన పేపర్లో చూస్తున్నాం 122 సంవత్సరాల వారు మా పెద్ద ఆయన కాళ్ళు చేతులు ఊపుతూ నేను బాగా ఉన్నానండి, ఆరోగ్యంగా ఉన్నానని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆయుస్సు పెరుగుతుంది పంచాంగ శ్రవణం వలన అనేటువంటి విషయాన్ని మీరు గమనించవలసిందిగా చెబుతున్నారు. అట్లాగే పంచాంగము అంటే తిథి ఏకగుణం ప్రోక్తం, వారాద్ అష్టగుణం భవేత్, నక్షత్రం శతగుణం భవేత్, లగ్నం కోటి ముచ్యతే అని శాస్త్రం. నాకు ఇవాళ చవితండి మీరు ముహూర్తం పెట్టారండి అంటే కుదరదు. కారణం ఏమిటంటే తిథి ₹1 ఫలితం, వారం ₹8 ఫలితం, నక్షత్రం ₹100 ఫలితం, లగ్నం అనేటువంటిది ₹1,00,00,000 ఫలితాన్ని ప్రసాదించేటువంటి యొక్క ప్రభావం కలిగినటువంటిది పంచాంగ లక్షణాల్లో. అట్లాగే తరువాత ఏ యుగంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ కాలాన్నైనా నిర్ణయించేది పంచాంగమే. జరుగుతున్నటువంటి విషయాల్ని చెప్పేది పంచాంగం. చలికాలం వచ్చింది, దుప్పటి కప్పుకొని పడుకుంటున్నాం. ఎండాకాలం వచ్చింది, బయట బజారు ఏసీలు వేసుకొని తిరుగుతున్నాం. అలాగే వానాకాలం వచ్చింది, వర్షం కురిసింది, వర్షం కురుస్తున్నదని చెప్పడానికి ఇవన్నీ పంచాంగంలో ఉండేటువంటి ఆ ఋతువులు. ఈ పంచాంగానికి సంవత్సరానికి 2 అయనాలు,
6 ఋతువులు, 12 మాసాలు, 27 నక్షత్రాలు, అట్లాగే 60 సంవత్సరాలు. ఈ నారదుడు మహావిష్ణుని విష్ణుమాయలో పడి ప్రేమిస్తే ఆయన నదిలోకి పోయి స్నానం చేసి ఎడంచేయి మాత్రం ముంచకుండా కుడి చేయి కూడా ముంచుకోవయ్యా అని చెప్పాడు. ముంచాడు, మునిగాడు, బయటకు వచ్చాడు, స్త్రీ రూపం వచ్చింది. ఆ ఎడంచేయి మాత్రం నారదుడి చెయ్యే కనపడుతున్నది. అట్లా ఆ నారదుడికి శ్రీ మహావిష్ణువుకి కలిగినటువంటి సంతానమే 60 సంవత్సరాలు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి అని ఆంగీరస ఇట్లాంటి 60 సంవత్సరాలు. ఏ యుగం వారైనా, ఏ సీజన్ వాళ్ళైనా ఎవరెవరి ఇష్టదేవతలను ప్రార్థించి ఎవరెవరి యొక్క దేవతలను ఆరాధిస్తారో వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడని చెబుతూ, ముఖ్యంగా రామోనామక భూతపతి సతత సంరక్ష క్రియాదక్షిణ శ్రీకృష్ణో యదుభూషణో సకల దుఃఖ ధ్వంస దక్షో హరి శ్రీమద్వేంకటనాయక స భగవాన్ జయ సదా యోగిభి తానాశ్రిత్య చిరం పరాభవ భయం జిత్వా శుభాన్ ప్రాప్నుయ. అంటే రాముడు త్రేతాయుగంలో పరిపాలించినటువంటి వాడు అయితే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? ద్వాపర యుగంలో కృష్ణోస్తు భగవాన్ స్వయం అని అన్నాడు. అందుకే కలో వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దేవుడు లేడనేటువంటిది ఇది యథార్థము, నిశ్చయము, నిస్సంశయము, నిస్సంకోచము. కాబట్టి కలియుగంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని కలియుగంలో ప్రార్థన చేస్తూ రామ సాంప్రదాయము, కృష్ణ సాంప్రదాయము, శివ సాంప్రదాయము, భవానీ సాంప్రదాయము, దుర్గా సాంప్రదాయము, ఏ సాంప్రదాయం వాళ్ళు వాళ్ళ దేవతలని, ఇష్టదేవతలని గనక పూజిస్తూ గనక కాలం గడిపినట్టయితే పరాభవ సంవత్సరంలో వచ్చేటువంటి కష్టాలని, ఇబ్బందుల్ని తొలగించుతూ ఆ పరాభవ సంవత్సరానికి మనం జయం కలిగేట్టుగా, మనకు జయం కలిగేట్టుగా ఆ పరాభవ సంవత్సరాన్ని మలుచుకోవటం జరుగుతుంది అనేటువంటిది ఖాయం అని చెప్పి శాస్త్రం చెబుతున్నది. పంచాంగం చెప్పినటువంటి యొక్క విషయం కూడా మనకు తెలుసు. అట్లాగే తిథేశ్చ శ్రేమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ ధరతే హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధించ పంచాంగస్య ఫలం ద్వయము. ఏమండి, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము చెప్పుకున్నాం. అట్లాగే 2 అయినాలు, శుక్లపక్షము, కృష్ణపక్షము, పక్షాలు 2, అయినాలు కూడా 2, ఉత్తరాయణము, దక్షిణాయనము కలిస్తే సంవత్సరం. అట్లాగే 6 ఋతువులు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు మొదలైనటువంటి 6 ఋతువులు కలిస్తే సంవత్సరం. అట్లాగే 12 నెలలు గడిస్తే సంవత్సరం. అట్లాగే 365 రోజులు గడిస్తే ఒక సంవత్సరం. ఈ సంవత్సరాన్ని బ్రహ్మదేవుడి దగ్గర తీసుకెళ్తే కొన్ని లక్షల సంవత్సరాలు కలిస్తే కానీ ఆయనకు ఒక రోజు నిద్ర, ఒక రోజు పగలు, ఒక రోజు సాయంత్రం కాదు. ఇది లక్షల్లో ఉన్నది. చెప్పుకుందాం, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి యొక్క సంవత్సరాన్ని మనం అనుభవించడానికి పాత సంవత్సరం విశ్వావసనామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పి ఆ తర్వాత కొత్త సంవత్సరానికి మనం తెలుగు సంవత్సరానికి, ఉగాది అంటే మనకు తెలుగు సంవత్సరమే, కానీ మన జనమంతా కూడా దాన్ని ఏమంటారు, ఒక పండగ ఏదో వస్తుంది, ఆ పండగ నాడు అంతా తెల్లవారుదులు మేలుకొని గోలగోల చేస్తూ అవుట్లు గాలుస్తూ చేస్తారు. అది పండగ, జనవరి 1. అది పండగ కాదండి. మనకి భారతీయ సాంప్రదాయం జుట్టు, కట్టు, బొట్టు, ఈ సాంప్రదాయం కలిగినటువంటి వాడికి ఉగాది పండగ పెద్ద పండగ. ఈ ఉగాది పండుగని ఎంత జాగ్రత్తగా చేసుకోగలిగితే మన సాంప్రదాయం, మన హిందూ మతాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం, హిందూ సాంప్రదాయాన్ని మనం అనుసరించినటువంటి వాళ్ళం అవుతాం, హిందూ ధర్మాన్ని మనం ఆచరించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ధర్మో రక్షతి రక్షత. అలాగే రామో విగ్రహవాన్ ధర్మ, ఇందాక చెప్పాను, రాముడు సాక్షాత్తు విగ్రహ రూపంలో అవతరించినటువంటి ధర్మస్వరూపుడు. కృష్ణోస్తు భగవాన్ స్వయం,
కృష్ణుడు ఏమన్నాడు? నేనే భగవంతుని సాక్షాత్తు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామి అన్నం చతుర్విధం అని చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనేటువంటి పదం కూడా భగవద్గీతలో చెప్పినటువంటి ఒక పదం. కాబట్టి భగవద్గీత మనకు ఆదర్శ గ్రంథం. భాగవతం, భారతం, రామాయణం, ఇతిహాసాలు, పురాణాలు అన్నీ రాసినటువంటి వేదవ్యాసుడు ఈ భగవద్గీత కూడా ఉండేటువంటి సారాంశాన్ని కూడా మనకి ఇచ్చున్నాడు. భీష్ముల ద్వారా మనకి చెప్పించాడు. అట్లాగే కృష్ణుడు భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు యుద్ధరంగంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి పారిపోయి పరిగెత్తి పిరికివాడై పరిగెత్తుంటే వెనక్కి లాక్కొచ్చి భగవద్గీతను ఉపదేశం చేసి గీతలో ఉండేటువంటి శ్లోకాలన్నింటినీ, దాని సారాంశాన్ని అన్నింటినీ కూడా చెప్పి ధైర్యాన్ని, సాహసాన్ని ప్రోత్సహించి యుద్ధరంగంలోకి మళ్ళీ మరలించి యుద్ధాన్ని చేయించాడు. అర్జునుడు ఏమన్నాడు? నేను ఈ తాతల్ని, బాబాయిల్ని, చిన్నాయిల్ని, తమ్ముళ్ళని, అన్నల్ని నేను చంపలేనయ్యా, నా వల్ల కాదు ఈ యుద్ధం అని చెప్పిన పరిగెత్తి అప్పుడు చెప్పాడు, నీవు చంపింది ఏముందయ్యా, నువ్వు చంపిన ఎప్పుడూ లేదు, నేను ఏనాడో చంపాను, వాళ్ళు నాలో ఆ రోజు ఎప్పుడో ఐక్యమైపోయినారు, కాబట్టి నువ్వు నామమాత్రమే, నీకు శాస్త్ర ప్రకారంగా అర్జునుడు చంపాడు అనేటువంటి ఒక నిర్వివాదమైనటువంటి అంశాన్ని నీకు ప్రసాదించడం కోసంగా నీవు నారాయణుడివి, నువ్వు నరుడివి, నేను నారాయణ్ణి, ఈ అంశతో నువ్వు పుట్టినటువంటి వాడివి కాబట్టి కట్టో యుద్ధం చేయమన్నాడు. యుద్ధం చేశాడు, జయించాడు. అందుకనే భగవద్గీత మనందరికీ కూడా ఆదర్శ గ్రంథం. ముస్లిమ్స్కి వాళ్ళకేదో ఖురాన్ గ్రంథం ఉంది వాళ్ళకి, అట్లాగే క్రిస్టియన్స్కి అదేదో బైబిల్ గ్రంథం వాళ్ళకు ఉంది. అలాగే మనం కూడా భగవద్గీత గ్రంథాన్ని మనస్సులోనో జేబులోనో పుస్తకం పట్టుకోనో శ్లోకాన్ని చదువుకుంటూ శ్లోకార్థాన్ని పఠిస్తూ చక్కగా కనుక కాలం గడిపామంటే సంవత్సరాలు పరాభవమే కాదు, 60 సంవత్సరాలు కూడా 60 నిమిషాల్లాగా వెళ్ళిపోవటానికి మంచి అవకాశం ఉన్నది. అట్లాగే అపమృత్యు అనేటువంటిది మనకు చాలా పెద్దది. ఈ అపమృత్యు దోషాన్ని నివారించుకోవటం కోసంగా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం నిబంధనాత్ అనేటువంటి మంత్రం ఒకటి ఉన్నది. అలా కాకుండా మనకి పెద్దలు ఏం చెప్పారంటే, అశ్వత్థామ బలిర్యాస హనుమానశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే స్థిరజీవిన అని చెప్పిన చిరకాల జీవులనిగా జీవించడానికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ, ఇలాంటివి చాలా విషయాలు మనకు చెప్పుకోవటానికి చాలా అవకాశం తక్కువగా ఉన్నది. ఈ సంవత్సరం మనకు పరాభవనామ సంవత్సరానికి సంక్రాంతి విషయానికి వస్తే చాంద్రమాన పరాభవనామ సంవత్సర పుష్యశుద్ధ షష్ఠి తత్కాల సప్తమి గురువారం అనగా 14/1/2027 తేదీ రాత్రి 2:59 అనగా తెల్లవారితే శుక్రవారం రేవతి నక్షత్రం శివయోగం వణిక్ కరణంతో రవి మకర రాశి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ ఈ మకర పురుషుడికి ఈ సంవత్సరం దున్నపోతు వాహనం, మహిష వాహనం. అలాగే అస్య పురుషస్య లక్షణం, నామము పేరు మిశ్ర కాకుండా ద్వాంక్ష అనేటువంటి నామం కూడా ఈ సంవత్సరానికి, మిశ్రనామానికి ఇంకొక నామం కూడా ఉంది. స్నానం, శంఖోదక స్నానం, అక్షత ధారణ, మాసాక్షతలు, వస్త్రధారణ, శ్యామ వస్త్రధారణ, పుష్పధారణ, జిల్లేడు పుష్పం, భూషణధారణ, పగడం, అట్లాగే పాత్ర తగర పాత్ర యందు ఈ విధంగా పశువులకు భయం, సుఖ సౌఖ్యాలు, మినుముల పంట నశించుట, విప్రనాశనం, ఫలనాశనం, దుష్టనాశనం, అట్లాగే పాత్ర తగర పాత్ర యందు భోజనం కాబట్టి అస్వస్థత, ఆరోగ్యం, చెడు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. ఫలం తాటిపండు శుభం కలిగిస్తుంది. ఆయుధం చిల్లకోల ఆయుధం యుద్ధ భయాన్ని కలిగిస్తుంది. ఛత్రధారణ నెమలి వర్ణం అభయం కలిగిస్తుంది. ధారణం వసాగంధ ధారణం అశుభం. దిగ్జ్ఞానం వాయువ్య దిగ్జ్ఞానం తద్దేశే సుభిక్షం. అవస్థ కూర్చుని ఉండే అవస్థ కాబట్టి మధ్యమైనటువంటి ధరలు మిడిలంగా నిలబట్టడానికి అవకాశం ఉంది. చేష్ట ముఖం చపల చేష్ట అనావృష్టి కారణం. తిథి సప్తమి రోగనాశనం. వారం శుక్రవారం కాబట్టి వరి పంటకు ఇబ్బంది కలిగించేటువంటిది కాబట్టి గోధుమ ధాన్యం బాగా పండించుకోవచ్చు. అట్లాగే కందులు బాగా పండుతాయి. అట్లాగే తెల్లధాన్యం
బాగా పండుతుంది. ఉలవలు ఈ సంవత్సరం బాగా పండటానికి అవకాశం ఉంటుందని విజ్ఞుల ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని మీకు నేను చెప్పగలుగుతున్నాను. అట్లాగే ఇప్పుడు ముఖ్యంగా కందాయ ఫలాలు అనేటువంటివి రాజుల నిర్ణయము మనం చెప్పుకుందాం. పరాభవనవ సంవత్సర చాంద్రమానాబ్ద ఫలం, అట్లాగే ఇవన్నీ ఇందాక మనం రాసులు అవన్నీ చెప్పుకున్నాం. రాజాది నవనాయకుల్లో ఈ సంవత్సరం రాజు గురువు. ఈ రాజు గురువు ఒకటి చేత బ్రాహ్మణులు సత్కర్మ నిరతులయుండురు. రాజులు ప్రజలు న్యాయముగా సంచరించెదరు. రాజనీతి ఉండును. సుభిక్ష క్షేమారోగ్యముల చేత ప్రజలు సుఖించెదరు. సస్యానుకూల వర్షముల చేత సస్యములు బాగుగా ఫలించును. ఉప్పు గంధక ద్రవ్యములు, తగరము, రబ్బరు, శనగలు, వేరుశనగకాయలు, పంచదార, బెల్లం, చెరుకు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె, కళ్ళు, వ్యాపార వాటాలు, బ్యాంకు వాటాలు, పత్తి, చర్మములు, కుసుమధాన్యములు, గరుడపచ్చ రత్నములు, నూలు వస్త్రములు, ఉలవలు, అపరధాన్యములు, కోకోటిన్ రేకులు, సిమెంటు, వెండి, బంగారు ధాన్యం, బియ్యం ధరలు సరసముగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మంత్రి కుజుడైనాడు. మంత్రి కుజుడొకటి చేత కలహము, యుద్ధము, చోరాగ్ని భయములు, వాయుపీడ అధికమగును. అట్లాగే సేనాపతి చంద్రుడు ఒకటి చేత ఆహార ధాన్యములు, వెండి, బంగారం, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార మొదలైనటువంటి బియ్యం ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. మంచి వర్షములు ఉన్నట్టు చేత సస్యములు బాగా ఫలించును. ప్రజారోగ్యములు బాగుండును. పశువులు క్షీర సముద్రి కలిగి ఉండును. అర్ఘాధిపతి చంద్రుడైనటి చేత సృష్టి సస్యాభివృద్ధి కలుగును. అర్ఘవృద్ధి అధికమగును. తేనె, రసములు, ఉప్పు, మణులు, శంఖములు, ముత్యములు, చేపలు, గోధుమలు, ఆహార ధాన్యములు, వస్త్రములు, జొన్నలు, సజ్జలు, పంచదార, బెల్లం, పెట్రోలు, ఇంధనములు ధరలు గాక ఇతర నూనెలు ధరలు నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, తమలపాకులు, బియ్యం, మజ్జిగ, సన్నని వస్త్రములు, వెండి, బంగారం హెచ్చుగానే ధరలు పెరుగుతానికి అవకాశం ఉంది. మేఘాధిపతి చంద్రుడైనందువల్ల సర్వదేశములందు మంచి వర్షాలు కురిసి ధాన్య జాతులన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంది. ఆవులు విశేషముగా పాలివ్వటానికి అవకాశం ఉంది. పూర్వ సస్యాధిపతి శుక్రుడైనందువల్ల సమస్త ధాన్యములందు విశేషముగా తెల్లధాన్యములు, భూములు బాగుగా ఫలించును. దేశమందు అన్ని చోట్ల సుభిక్ష, క్షేమ, ఆరోగ్య సంపదలుండును. సమస్త ధాన్యములు, సమస్త వస్తువులు ధరలు సరసమై ఉండును. అపర సస్యాధిపతి బుధుడు ధాన్యాధిపతి ఒకటి చేత మధ్యమ వర్షములు, సస్యఫలములు, మధ్యమము, సామాన్యముగా మబ్బులు, గాలికి పోవట చేత సమస్త జనులకు భయం కలగటానికి అవకాశం ఉంది. తుఫాను గాలులు వీచటానికి అవకాశం ఉంది. రసాధిపతి సూర్యుడు ఒకటి చేత వలన నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొదలైనటువంటి రసవస్తువులకు ధరలు బాగా పెరగటానికి అవకాశం ఉంది. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదం, అవిసె నూనె, నువ్వులు, నూనెలకు చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి పండ్లకు ధరలు బాగా పెరుగును. నీరసాధిపతి శుక్రుడు. కర్పూరం, అగరు, చందనము, బంగారం, వెండి, ముత్యములు, వస్త్రములు అధిక ధరల చేత లభించును. ఈ విధంగా నవనాయకుల యొక్క ఫలితాన్ని మనం ఈ సంవత్సరం చెప్పుకున్నాం. ఈ సంవత్సరం నాయకులు ఎవరు? పార్లమెంట్లో ఉండేటువంటి నాయకులు, మంత్రులు, ఉపమంత్రులు, రాష్ట్రపతి, అట్లాగే ప్రధానమంత్రి, వీరి యొక్క పదవులు. పురోహితుడు శుక్రుడు, పరీక్షక గురువు, గణక శని, గ్రామనాయక కుజ, దైవజ్ఞ చంద్రుడు, రాష్ట్రాధిపతి గురువు, సర్వదేశ ఉద్యోగి కుజుడు, అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, పశ్వాధిపతి చంద్రుడు, దేవాధిపతి శుక్రుడు, నరాధిపతి చంద్రుడు, గ్రామపాలక గురువు. ఈ విధంగా వస్త్రాధిపతి రవి, రత్నాధిపతి కుజుడు, వృక్షాధిపతి బుధుడు, జంగమాధిపతి శుక్రుడు, సర్పాధిపతి శని, మృగాధిపతి చంద్ర, శుభాధిపతి గురువు, స్త్రీణాం అధిపతి చంద్ర. కానీ స్త్రీణాం అధిపతి చంద్ర అని చెప్పడంలో ఈ సంవత్సరం స్త్రీలకు సంతానం కలగటం కానివ్వండి, ఐశ్వర్యం కలగటం కానివ్వండి, ఉద్యోగాల్లో బాగా ప్రమోషన్స్ రావటానికి కానివ్వండి, ఆ తర్వాత కంప్యూటర్ ఉద్యోగాలు బాగా పెరిగి అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాని వాళ్ళకి ఈ సంవత్సరం తప్పక ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని చెప్తున్నది. ఈ తర్వాత ఈ సంవత్సరం కర్తరి నిర్ణయం
4/5/2026 వైశాఖ బహుళ తదియా సోమవారం రాత్రి 1:12 డొల్లు కత్తరి ప్రారంభం. 11/5/2026 వైశాఖ బహుళ దశమి సోమవారం రాత్రి 11:03 నిజకత్తరి ప్రారంభం. 29/5/2026 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18 కత్తరి త్యాగం, అంటే కత్తెర వదిలిపోతుంది. అట్లాగే మౌఢ్య నిర్ణయం కూడా చెప్పాడు. మూఢమి అంటే వర్జించదగినటువంటి సమయం మూఢమి, అంటే ఆ సమయంలో మనం శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు అనేటువంటిది ఒక సూచన. అటువంటి మౌఢ్యమి ఎప్పుడు వస్తున్నది? 15/7/2026 ఆషాఢ శుద్ధ విధియ బుధవారం రాత్రి 2:44 పశ్చాత్ అస్తమిత గురు మౌఢ్య ప్రారంభమే. 12/8/2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఉదయం 7:29 ప్రాగుదిత గురు మౌఢ్యమి త్యాగం. అట్లాగే 19/10/2026 ఆశ్వీజ శుద్ధ అష్టమి తాత్కాలిక నవమి సోమవారం ఉదయం 8:14 పశ్చాత్ అస్తమిత శుక్రమౌఢ్యమి జరుగును. ఈ విధంగా 29/10/26 ఆశ్వీజ బహుళ చతుర్దశి గురువారం ఉదయం 9:40 ప్రాగుదిత శుక్రమౌఢ్యమి త్యాగం. ఈ సంవత్సరం పుష్కరాలు, యమునా నదికి పుష్కరాలు 1/6/2026 అధిక జ్యేష్ఠ బహుళ పాఠ్యమి సోమవారం రాత్రి 1:50 గురువు బృహస్పతి కర్కాటక రాశినందు ప్రవేశించును. ఈ ప్రవేశం సమయమున రాత్రి యందు జరుగుట వలన మరుసటి దినం 2వ తేదీ మంగళవారం నుండి మాతృశ్రీ యమునా నది పుష్కరములు ఆరంభమవును. రాత్రి పుష్కరాలైతే పగలు ఉపయోగించడం ఏంది అని చెప్పిన చాలామందికి అనుమానం వస్తుందండి. దానికి ఏం చెప్పాడంటే పెద్దలు, అయనే వింశతి పూర్వం అయనే వింశతి పరం అని చెప్పాడు. 2 రకాలుగా చెప్పాడు. కాబట్టి దానికి కొన్ని గడియలు పగలు, కొన్ని గడియలు రాత్రి ముందు ఈ కార్యక్రమాలను పుష్కరాలు ప్రారంభం కానివ్వండి, కొన్ని మంచి కార్యక్రమాలు చేయటం కానివ్వండి, అయనే వింశతి పూర్వం అంటే కొన్ని గడియలు ముందుగా, కొన్ని గడియలు వెనకగా ఆ కార్యక్రమాలను చేసుకోవచ్చునని చెప్పి పంచాంగ నిర్ణయం జరిగి ఉన్నది. ఈ విధంగా మనకు సంక్రమణ ఫలాన్ని చెప్పాడు. కందాయ ఫలాలు చెప్పుకుందాం. ఈ కందాయ ఫలాల్లో అంటే క్లుప్తంగా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి విస్తారంగా చెప్పుకోవడానికి కుంజించి మనం చెప్పుకుందాం. పరాభవనామ సంవత్సర కందాయ ఫలములు. అశ్విని నక్షత్రం వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళకి 0 ఉన్నటువంటి దాన్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. అశ్విని నక్షత్రానికి 0 లేదు, 4-2-4. భరణి నక్షత్రం వాళ్ళకి 7-0-2. కృత్తికా నక్షత్రం వారికి 2-1-0. రోహిణి నక్షత్రం వాళ్ళకి 5-2-3. మృగశిర నక్షత్రం వారికి 0-0-1. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి 3-1-4. పునరుసు నక్షత్రం వాళ్ళకి 6-2-2. పుష్యమి నక్షత్రం వాళ్ళకి 1-0-0. ఆశ్లేష నక్షత్రం 4-1-3. మఖా నక్షత్రం 7-2-1. పుబ్బా నక్షత్రం 2-0-4. ఉత్తరా నక్షత్రం 5-1-2. హస్తా నక్షత్రం 0-2-0. చిత్తా నక్షత్రం 3-0-3. స్వాతి నక్షత్రం 6-1-1. విశాఖ నక్షత్రం 1-2-4. అనురాధ నక్షత్రం 4-0-2. జ్యేష్ఠ నక్షత్రం వారికి 7-1-0. మూలా నక్షత్రం వారికి 2-2-3. పూర్వాషాఢ నక్షత్రం వారికి 5-0-1. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి 1-0-1-4. శ్రవణ నక్షత్రం వాళ్ళకి 3-2-2. ధనిష్ఠ నక్షత్రం వారికి 6-0-0. శతవిష నక్షత్రం వారికి 1-1-3. పూర్వభాద్ర నక్షత్రం 4-2-1. ఉత్తరాభాద్ర నక్షత్రం 7-0-4. రేవతి నక్షత్రం 2-1-2. అట్లాగే ఆదాయ వ్యయములు. మేషరాశి వారికి 11 ఆదాయం, 14 ఖర్చు. వృషభ రాశి వారికి 5 ఖర్చు, 14 వ్యయం, 5 లాభం, 14 ఖర్చు. మిథున రాశి వారికి 8 ఆదాయం, 11 ఖర్చు. సింహరాశి వారికి 5-5. కన్యా రాశి వారికి 8-11. తులారాశి వారికి 5-14. వృశ్చిక రాశి వారికి 11-5. ధనుర్రాశి వారికి 14-11. మకర రాశి వారికి 2-8. కుంభరాశి వారికి 2-8. మీనరాశి వారికి 14-11. అట్లాగే వ్యయములు. రాజపూజ్యత, రాజ అవమానం కూడా మనం చెప్పుకోవటం అవసరం. ఎందుకంటే బేసి సంఖ్యలు ధనలాభమును, సమసంఖ్యలు సమలాభమును, శూన్య సంఖ్యలు శూన్య ఫలితాలను ఇస్తాయి.
మొదటి సున్నా రోగ భయము, మధ్య సున్నా మనోభీతిని, చివరి సున్నా హానిని కలుపును తెలియజేయును. ఒక్కొక్క సంఖ్య 4 మాసములు ఉండును. అట్లాగే మేషరాశి వారికి పూజ్యత 2, 4 అవమానం. వృషభ రాశి వారికి 5, 4. మిథున రాశి వారికి 1, 7. కర్కాటక రాశి వారికి 4, 7. సింహరాశి వారికి 7, 7. కన్యా రాశి వారికి 3, 3. తులారాశి వారికి 6, 3. వృశ్చిక రాశి వారికి 2, 6. ధనుర్రాశి వారికి 5, 6. మకర రాశి వారికి 1, 2. కుంభరాశి వారికి 4, 2. మీనరాశి వారికి 7, 2. ఈ విధంగా ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం చక్కగా ఉండటానికి అవకాశం ఉంది. అట్లాగే వృశ్చిక రాశి వారికి బాగా ఉండటానికి అవకాశం ఉంది. ధనుర్రాశి వాళ్ళకి చాలా చక్కగా ఆదాయం బాగుంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది. మకర రాశి వారికి తక్కువగా ఉంటుంది, ఇబ్బంది. మళ్ళీ మీనరాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటుంది. కాబట్టి ఈ సూచనను బట్టి ప్రజలంతా కూడా పంచాంగాన్ని అనుసరించి ప్రవర్తించినట్లయితే, పంచాంగంలో ఉండేటువంటి విషయాన్ని మనం సేకరించి అనుసరించి ఆచరింప చేసినట్లయితే వారు చెప్పినటువంటి మాట చాలా ప్రశస్తంగా ఉంటుందని మనవి చేసుకుంటూ, జనం అంతా కూడా ఏంటంటే అక్కడే ఉందిలేండి, ఇక్కడే ఉందిలేండి అనేటువంటి విషయాన్ని చాలామంది అనుకుంటారు. కానీ భగవంతుడు మనకి ఒక నిదర్శనం ఇస్తాడండి. ఏమిటంటే, మానవుడు వెళుతూ ఉంటే ఎవరి నీడ వారి వెనక ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరి నీడ వారి వెనకనే ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎవరి నీడ వారికి కనపడకపోతే 6 నెలల్లో మరణిస్తారని చెప్పిన శాస్త్రం చెప్పింది, పంచాంగంలో కూడా ఉన్నది అది. ఎవరి నీడ వారికి కనపడకపోతే 6 నెలలు మాత్రమే వారి గడువు అని చెప్పబడింది. అట్లాగే శాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్ని మనం గనక మననం చేసుకున్నట్లయితే భాగవతం, రామాయణం, ఇతిహాసాలు, పురాణాలు రాసినటువంటి మహాముని వ్యాస భగవానుడు, వ్యాసుడు రాసినటువంటి యొక్క కావ్యాలని మనకు అనుకూలంగా తెనిగించినటువంటి వారు పోతన లాంటి మహానుభావులు, ఎర్రన, తిక్కన, పోతన. అలాగే కావ్యాలు రాసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పురాణాలు రాసినటువంటి మహానుభావుడు వ్యాసుల వారు. ఈరోజు కూడా అది ప్రచారంలోకి వస్తున్నది. ఇవాళ రాసిన పుస్తకాలు మనకు ప్రచారంలో లేవు. మొన్న రాసిన పుస్తకం ఇవాళ కనపడకుండా పోతుంది. 10 రోజుల్లో రాసిన పుస్తకం 10 రోజులకే పోతున్నది. కానీ రామాయణం, ఇతిహాసం, పురాణాలు, భాగవతం అనేటువంటిది ఎవర్ లాస్ట్. అంటే ప్రపంచం ఎన్ని కాలాలైతే ఉంటాయో, ఎన్ని యుగాలైతే జరుగుతాయో, ఎంతమంది కాలం మారుతుందో అన్ని కాలాల పాటు భాగవతం, రామాయణం, భారతం నిలబడే ఉంటుంది శాశ్వతంగా. అట్లాగే ధర్మశాస్త్రం అనేటువంటిది మనువు రాశాడు. మను ధర్మశాస్త్రం అనేటువంటిది పేరు. ఇవాళ మనం చాలామంది వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పుకున్నారు, వాళ్ళు చెబుతున్నారు, ఈ లాస్ అన్నీ కూడా మన వాళ్ళు చేశారు, చెప్పారని చెప్పుకుంటాం. కానీ దాన్ని అనుసరించకుండా రాసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నమస్కారం. ఉన్నారా? లేరు. కారణం ఏంటంటే శాస్త్రము, వేదము 4 భాగాలు. ఇది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదం ఏం చెప్తుంది? రుక్కు అంటే మంత్రాన్ని చెబుతుంది ఋగ్వేదం. చెప్పిన మంత్రాన్ని ఆచరింపచేస్తుంది యజుర్వేదం. అథర్వణ వేదం ఏం చెప్తుంది అంటే, మీరు అక్కడ ఒత్తండి, ఇక్కడ తేలిగ్గా పలకండి, ఇక్కడ దగ్గర పలకండి, ఇక్కడ ఒత్తి పలకండి అని చెప్పేటువంటి స్వరాన్ని పలికించేది సామవేదం. సామవేదం అంటే ఇప్పుడు హార్మోని పెట్టారు, డోలకు పెట్టారు, ఎవరైనా పాడితే పాడతారేమో నాకు తెలియదు. కానీ వేదం అంటే ఎట్లాంటిదంటే, వేదం పౌరుషేయం, అపౌరుషేయం. పౌరుషేయం అంటే మానవ నిర్మితం, అపౌరుషేయం అంటే మానవుడికి అతీతమైనటువంటి యొక్క ఒక శక్తి ఏదో ఉంది, ఆ శక్తి చేత నిర్మించబడినటువంటిది అపౌరుషేయం. ఆ అపౌరుషేయాలు ఇప్పటికి కూడా మనకు శాశ్వతంగా నిలబడి
మనకు ప్రచారంలో ఉండి మనం ప్రచారం చేస్తూ మనం అనుభవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఈ కార్యక్రమాలన్నీ మనం చేసుకున్నామంటే ఆ యొక్క ఋగ్వేదము యజుర్వేదము దానికి చెప్పబడినటువంటి స్వరం సామవేదం, అథర్వణ వేదం అంటే ప్రయోగ ఉపసంహారాలను చెప్పేటువంటిది అథర్వణ వేదం. ఈ విధంగా ఉపవేదాలు ఉన్నాయి, వేదాంగాలు 6 ఉన్నాయి ఉపవేదాలు. ఈ 6 కలిపి మనకు పంచాంగానికి ఉపయోగపడేటువంటి లక్షణాలు. ఇలాగా పంచాంగ శ్రవణంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షము, తిథి, వారము అన్నీ చెప్పాడు. ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలను అనుసరించి మానవుడు ఎవరైతే పంచాంగాన్ని అనుసరించి నడుస్తాడో వారికి ఇహలోకంలో సమస్త భోగాలని ఇచ్చి పరంలో వైకుంఠాన్ని ప్రాప్తిని ఇచ్చినట్టుగా మనకు పంచాంగ శ్రవణం వేదం చెబుతున్నది. కాబట్టి వేదాల ద్వారా వేదముల యొక్క సారాంశమే భగవద్గీత. భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాలు గీత దాటి పోవద్దు, గీత దాటితే అపకారం జరుగుతుంది అని చెప్పటమే. దానికి ఉదాహరణగా రామాయణంలో పంచవటీ తీరానికి వెళ్ళినటువంటి రామ సీతా లక్ష్మణులు సంచరిస్తూ ఉంటే రంగుల లేడీ అది విహరిస్తూ పోతూ ఉంటే సీతామ్మవారు స్త్రీ చాపల్యం చేత ఆ లేడీని తెచ్చిపెట్టు నాథా, నిన్నేం అడగలేదు, ఆ తెచ్చిపెట్టు అని అడిగాడు. అటువంటి చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ రాక్షస మాయ, మీరు ఎక్కడికి అడగవద్దు, మీరు అడగవద్దు, మేము తీసుకురావద్దు, మీరు ఎక్కడికి కదలవద్దు అని చెప్పినటువంటి రాముని యొక్క మాటని కొంచెం పక్కన పెట్టి నాకు తెచ్చిస్తావా లేదా అని మూర్ఖత్వం చేత అడిగింది సీత. అప్పుడు తప్పనిసరి రాముడు ఎంతవాడైనా స్త్రీకి ఎప్పుడైనా కూడా అనుకూలంగా లేకపోతే స్త్రీ వల్ల వచ్చేటువంటి నష్టాలని లాభాలని మీరంతా కూడా ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతం లోకంలో అందరం చూస్తున్నాం. మ్యారేజ్ చేసుకుంటున్నారు, వెంటనే అవి అంటారు, ఇవి అంటారు, డైవర్స్ అంటారు, అవి అంటారు, ఏదో అన్ని రకాలు ఉన్నాయి. ఈ పాశ్చాత్య దేశీయ సాంప్రదాయం ఎప్పుడైతే మన దేశానికి ప్రవేశించిందో మనకు ఉండేటువంటి యొక్క సాంప్రదాయం కనీసం బొట్టు పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇవాళ కట్టుకునే వాళ్ళు ఎవరు లేరండి, ధోతి కట్టే వాళ్ళు ఎవరు లేరు, పిలక పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, జుట్టు బుట్టు కట్టు. కాబట్టి ఈ 3 సిద్ధాంతాలని ఎవరైతే ఆచరిస్తారో, ఇది ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి 3 సిద్ధాంతాలు. అంటే కట్టు, జుట్టు, బొట్టు ఆయుర్వేద శాస్త్రంలో బాగా చక్కగా చెప్పబడి ఉంది. ఈ బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఎవరికైనా తెలుసేమో, నాకు తెలియకపోతే నేను చెప్తాను. ఈ బొట్టు ఏమిటి అంటే ఒకానొక సమయంలో స్త్రీ ప్రపంచాన్ని ఆవహించి శక్తిగా పుట్టింది ఒక రూపంలో. ఈ శక్తిగా పుట్టినటువంటి యొక్క ఆ శక్తికి వ్యామోహం కలిగి ఎవరు 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 ఎక్కడ ఎవరు ఎవరు అని తిరుగుతూ ప్రపంచం అంతా కూడా తిరిగింది. ఎవరు కూడా ప్రపంచంలో లేరు, సృష్టి పంచభూతాలు తప్ప ఎవరు లేరు. అప్పుడు ఈమె ప్రేమతోటి, మానసికమైనటువంటి యొక్క ప్రేమతోటి ఒక రూపాన్ని తలుచుకుంటే అప్పుడు విష్ణువు పుట్టాడు. విష్ణువు తర్వాత బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడి తర్వాత ఈశ్వరుడు పుట్టాడు. వీళ్ళందరూ నేను నేను అని ముందుకు వస్తున్నారు. ఇందుట్లో మహావిష్ణువు యుక్తి గలవాడు, శక్తి గలవాడు, యోచన గలవాడు, ఆలోచన గలవాడు, సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు. అప్పుడు శివుణ్ణి కూడా వారించాడు, మీరు పోవద్దు ముందుకి, బ్రహ్మదేవుడిని అట్ట ఆగమన్నాడు. అప్పుడు శక్తి మనసు తోటి కళ్ళతోటి వాళ్ళ ఛాయలో చూస్తూ ఆహ్వానం చేస్తూ ఉన్నది. ఆ సమయంలో మహావిష్ణువు ఏమన్నాడంటే బ్రహ్మదేవుణ్ణి ప్రోత్సహించి, ఏమయ్యా ఆమె దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, ఆ బ్రహ్మాస్త్రాన్ని నువ్వు తీసుకో, జపమాల ఉన్నది తీసుకో, కమండలం తీసుకో అని అన్ని ఆమెకున్నటువంటి శక్తుల్లో బ్రహ్మదేవుడికి కావలసిన శక్తులన్నీ కోరుకున్నాడు. తర్వాత పరమేశ్వరుని చూచాడు విష్ణువు. పరమేశ్వరుడు ఏం కోరుకోమన్నాడు? పాశుపతాస్త్రం. బ్రహ్మదేవుడికి బ్రహ్మాస్త్రం ఇచ్చింది, అట్లాగే పాశుపతాస్త్రం శివుడికి ఇచ్చింది. అట్లాగే దాన్ని ఏమంటారంటే త్రిశూలము, తర్వాత డమరుకం మొదలైనటువంటి రుద్రాక్షమాల
ఇవన్నీ కూడా ఆమెకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆయనకి మహావిష్ణువు ఏమన్నాడంటే, నాకు వైష్ణవాస్త్రం నాకు ఇవ్వు అని ఇచ్చాడు. నారాయణాస్త్రాన్ని ఇచ్చాడు. కొన్ని వనమాల, పీతాంబరం అట్లాగే ఇచ్చిన తర్వాత అప్పుడు శివుడు మహావిష్ణువు ఆజ్ఞ చేశాడు. శివుడి సాయలు చూచి, నాయన భస్మం చెయ్యి, నీ మూడో నేత్రం కావాలని కోరుకున్నావు కదా, ఆ మూడో నేత్రంతో భస్మం చేయమన్నాడు. భస్మం చేశాడు. 3 కొవ్వలు చేయమన్నాడు. 3 కొవ్వలు చేశాడు. బ్రహ్మదేవుడిని ప్రాణం పోయమంటే ముగ్గురికి ప్రాణం పోశాడు. మహా సౌందర్యమైనటువంటి ముగ్గురు త్రిమూర్తి స్వరూపమైనటువంటి యొక్క స్త్రీ స్వరూపాలు ప్రత్యక్షమైనవి, మహా సౌందర్యంగా ఉన్నాయి. అప్పుడు విష్ణువు శివుడి ఛాయలు చూచాడు. అమ్మవారు పార్వతి అమ్మవారు శివుడి ఛాయలు చూచి ప్రేమతోటి దృష్టిని సారిస్తే, నన్ను ఎక్కడ కూర్చోబెట్టుకుంటావు అన్నది. అంటే నా శరీరంలో అర్ధ శరీరం ఇస్తాను నీకు, ఆవహించు అన్నాడు. వచ్చేసింది. బ్రహ్మదేవుడిని అడిగాడు. బ్రహ్మదేవుడిని సైగ చేశాడు. బ్రహ్మదేవుడిని సైగ చేస్తే బ్రహ్మదేవుడు సరస్వతి ఛాయలు చూచి రా అన్నాడు. నన్ను ఎక్కడ కూర్చోబెట్టావు? ఆయన అర్ధ శరీరం ఇచ్చాడు, నన్ను ఎక్కడ కూర్చోబెట్టుకుంటావు అన్నాడు. నా నాలిక మీద కూర్చో అని సరస్వతిని నాలిక మీద కూర్చోబెట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. తర్వాత విష్ణువు లక్ష్మీ ఛాయలు చూచాడు. లక్ష్మి విష్ణువు ఛాయలు చూచి, నన్నెక్కడ కూర్చోబెట్టుకుంటావయ్యా నువ్వు? ఆయనేమో అర్ధనారీశ్వరుడైనాడు, ఈమెమో నాలిక మీద కూర్చున్నది, నన్నెక్కడ కూర్చోబెట్టుకుంటావు? మహావిష్ణువు అన్నాడు, నా కుడి పక్కన వక్షస్థలం మీద నువ్వు కూర్చోమ్మా అన్నాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆవిర్భావం మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రపంచం అంతా కూడా దేవతల మయం, దేవుడి మయం. కాబట్టి మంచి గాలి వీచిందనుకోండి, సుడిగాలి, మనం నిలబడలేం, ఎదురు తిరగలేం. అట్లాగే సముద్రం ఉప్పెనొచ్చింది, మనం నిలబడలేం. అగ్ని ప్రజ్వలించింది, మనం నిలబడలేం. ఈ విధంగా ప్రతిదానికి కూడా ప్రకృతికే అడ్డం తిరిగినటువంటి ఏ వాదులు కూడా నిలబడలేక చివరికి దేవుడు ఉన్నాడనో లేడనో వాగ్దానం చేసుకుంటూ వారి యొక్క ప్రవర్తనని నడుపుకుంటూ ఉన్నారు. కాబట్టి సమయం సరిపోయింది, తర్వాత కార్యక్రమం ఉన్నది. ఇప్పుడు మనం అందరం కూడా భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ మననం చేస్తూ యోగాభ్యాసం ద్వారా మూడో నేత్రంలో ఉండేటువంటి శక్తిని మనం గ్రహించి ఆ శక్తిని సత్ప్రయోజనాలకు ఉపయోగించి సత్కార్యాలను నిర్వర్తిస్తూ చేసినట్లయితే మనకు శుభం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, సర్వ విధములైనటువంటి యొక్క శుభములు కలుగుతాయని చెప్పి నూతన పరాభవ సంవత్సరానికి స్వాగతం చెబుతూ, పరాభవ సంవత్సరాన్ని భయపడకుండా ముందు మనం అనుకున్నాం, పరాభవ సంవత్సరం ఇందాక ఎవరో అన్నారు, పరాభవేనండి మనకంతా అపకారాలేనని అన్నారు. ఏం జరగదండి. ఎందువల్ల అంటే యోగ కరణమే వచ్చని చెప్పాడు కదా పంచాంగంలో. యోగం ఏం చెప్తుంది? ఆరోగ్యాన్ని పటిష్టంగా చేస్తుంది, శరీరాన్ని దృఢకాయంగా చేస్తుంది, ఊబకాయం లేకుండా గట్టిగా చేస్తుంది. ఈ గట్టిగా శ్వాస క్రియని బ్రహ్మాండంగా చేస్తుంది, వృద్ధి చేస్తుంది. అటువంటి ఆయుర్వర్ధిత మొత్తం అనేటువంటి దానికి ఇది యోగాభ్యాసం చాలా అవసరం. కాబట్టి ప్రతి మానవులు కూడా పిరికితనం, లేజీతనం అంటే దాన్ని ఏమంటారు? లేజీ అంటే ఏమండి, ఆ సోమరితనం లేకుండా సంచరించినట్లయితే అందరికీ కూడా శుభం కలగడానికి అవకాశం ఉందంటూ పరాభవ సంవత్సరానికి స్వాగతం చెబుతూ అందరికీ మనఃపూర్వకమైనటువంటి తప్పులు ఏదైనా ఉంటే మన్నించండి, ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు ఆశీర్వదించండి. ఈ ఆశీర్వచనమే మాకు ఎల్లకాలలా ఎల్లవేళలా మాకు అనుసరణీయము, ఆచరణీయంగా ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. పరాంకుశం కేశవాచార్యులు గారు, వీరు ప్రముఖ పౌరాణిక రంగస్థల నటులు, ప్రముఖ వైఖానస ఆగమ వేద పండితులు. వీరు అనేక దేవాలయాలకు శంకుస్థాపన చేయడంతో పాటుగా అనేక హోమాలు, యాగాలు, యజ్ఞాలు, మరి ఈ స్థాయిలో ప్రకాశం జిల్లా గర్వించదగిన మహోన్నత పండితులు. వారికి అజయ్ ఘోష్ ద్వారా ఈరోజు సన్మాన కార్యక్రమం జరుపుతూ సత్కరిస్తున్నాం. వారికి హృదయపూర్వక అభినందనలు. ఈ సాహిత్య
కోటి సూర్యమ్మ స్మారక జీవిత సాఫల్య పురస్కారాన్ని అందిస్తూ అనేక రంగాల్లో అనేక మందిని ఆకర్షించి అందరితో పాటు ఆగమ శాస్త్రాన్ని కూడా గౌరవించినట్టుగా నాబోటి వాళ్ళని కూడా గౌరవించి సత్కరిస్తున్నందుకు, ఆగమ శాస్త్రాన్ని గుర్తించినందుకు, తర్వాత మనందరం కూడా అన్నీ చెబుతున్నారు అన్ని రంగాల్లో వాళ్ళు. పంచాంగ శ్రవణాన్ని గురించి ఎవరు మొట్టమొదటి చెప్పటంలా. పంచాంగ శ్రవణం అనేటువంటిది ఇందాక మనవి చేసుకున్నాను. మొట్టమొదట పంచాంగ శ్రవణం భారతీయ సాంప్రదాయం కాబట్టి ఉగాది పచ్చడి, ఉగాది పండుగ, ఉగాది వేడుక, ఉగాది చిగురు, ఉగాది పంచమహ పికకోచది పంచమహ అని శాస్త్రం చెబుతున్నది. కోవిల ఈ చిగుళ్ళన్నీ భక్షించి ఆ యొక్క కూతను కూస్తుందట, చక్కని కూత. అటువంటి కూతతో సమానంగా ఇక్కడ మన కుర్రా ప్రసాద్ కూస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఆగమ పండితుడిగా నన్ను కూడా గౌరవించడం అనేది నాకు చాలా గర్వంగా ఉన్నది. అందరికీ కూడా నమస్సులు, శుభాకాంక్షలు. పరాభవ సంవత్సరం కొంతమంది అడిగారు ఇందాక, పరాభవం చెందుతామా, పరాభవం పొందుతామా ఏమిటండి అని అంటే, పరాభవాన్ని జయిస్తామండి మనం. మన యొక్క ప్రవర్తనతోటి, మన యొక్క మంచితనంతో ఈ పరాభవ సంవత్సరాన్ని జయించి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ ఉగాది శుభాకాంక్షలతో స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాలు. గురువు గారికి పాద నమస్కారాలతో అభినందన తెలియజేస్తున్నాను.